మీ కాసా శ్రీనివాసులు, భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేస్తాను. బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లో నివాసం ఉంటాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారు మనం ఎన్డీఏ కూటమిలో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రజా సమస్యల మీద ప్రతి సోమవారం అధికారుల దగ్గరకు పోవాలా, ప్రజలు ఏ సమస్యలనైతే ఎదుర్కొంటున్నారో ఆ సమస్యల్ని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మేము, భారతీయ జనతా పార్టీ నాయకులమైన మేము ప్రతి సమస్యని తీసుకుని జనతా వారధి పేరుతో ప్రతి సోమవారం అధికారులు కలిసి అధికారులకు అర్జీ రూపంలో ఇచ్చి ఆ పనులయ్యేంత వరకు వాటిని పరిష్కరించే వరకు పనిచేయమని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు మాకు సూచన ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం అర్బన్ అధ్యక్షుడు రామిశెట్టి కళ్యాణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో బుచ్చిరెడ్డిపాళెం మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడం జరిగింది. బుచ్చిరెడ్డిపాళెంలో అనేక వందల సంవత్సరాల నాటి రేబాల కాలువ, ఆ రోజు ఆ రేబాల కాలువ రైతుల పాలిట వరంగా ఉండేది. రాను రాను ఆ రేబాల కాలువ మురికి కాలువగా మారిపోయింది. మురికి కాలువ మారిపోయి ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం అర్బన్లోని సగం ఏరియా నుంచి ఇళ్లలో వాడే మురికి కాలువలో వచ్చే ప్రతి మురికి వాటరు మన రేబాల కాలువకు వస్తుంటాయి. అటువంటి రేబాల కాలువ మన చెన్నూరు రోడ్డు కాడి నుంచి తూర్పు వైపు మోహన్ బాబు హాస్పిటల్ కానీ తూర్పు వైపు పూర్తిగా కూడిపోయి చెట్లతో, చేవలతో, పచ్చిగడ్డితో, ఆకులతో, అనేక రకమైన వ్యర్థ పదార్థాలతో ఆ రేబాల కాలువంతా పూర్తిగా కూడిపోయి పైనుంచి వచ్చే నీళ్ళు అయితేవి, అదేవిధంగా గ్రామం అర్బన్ ఏరియా నుంచి వచ్చే నీళ్ళు అయితేవి పోక అక్కడే నిలవ ఉండడం వల్ల దుర్గంధమైన వాసన వస్తూ ఆ రేబాల కాలువ దోమల ఉత్పత్తి కేంద్రంగా తయారైంది. ఆ రేబాల కాలువని క్లీన్ చేయించమని, అడ్డంకులు తొలగించమని మా గౌరవ ఎమ్మెల్యే గారు, మా కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి రచ్చబండ కార్యక్రమంలో వచ్చినప్పుడు భారతీయ జనతా పార్టీ నాయకులుగా మేము అర్జీ సమర్పించడం జరిగింది. అయితే ఆ రోజే ఎమ్మెల్యే గారు చెప్పారు, ఆ సమస్యను పరిష్కరించండి, మురికి వాసన తొలగించండి అని చెప్తే ఇప్పటి వరకు కూడా ఆ పని కానందున ఈరోజు జనతా వారధిలో రేబాల కాలువని శుభ్రం చేయాలా, మురికిని తొలగించాలా, మురికి నీరు పోయే విధంగా కాలువను శుభ్రం చేయాలని బుచ్చిరెడ్డిపాళెంలో దోమల బెడద లేకుండా బుచ్చిరెడ్డిపాళెం ప్రజలను కాపాడాలని చెప్పి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వేళ్ల తరబడి మల్దే కాలువ పోయినటువంటి బ్రిడ్జి దానికి పెద్ద రంధ్రం పడిపోయి ఆ బ్రిడ్జి కూలిపోయే పరిస్థితిలో ఉంటే గత 15 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ నాయకులమైన మేము ఆ బ్రిడ్జి కూలిపోతే కొన్ని మండలాలకు రహదారులు పోతాయి, దగదత్తి మండలం నుంచి వచ్చేవాళ్ళు ఆగిపోతారు, జలదంక మండలం నుంచి వచ్చేవాళ్ళు ఆగిపోతారు, బుచ్చి మండలం ప్రజలు ఆగిపోతారు. ఆ బ్రిడ్జి నిర్మించమని చెప్పి గత 15 సంవత్సరాలుగా అనేక గ్రామ సభల్లో మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఇచ్చిన వినతి పత్రాలు ఈరోజు కార్యరూపం దల్చి గౌరవనీయులు కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఆ బ్రిడ్జి నిర్మాణానికి జనాల సౌకర్యార్థం, జనాలు ఇబ్బంది పడకూడదని బ్రిడ్జి నిర్మాణం చేయడానికి బ్రిడ్జిని కూల్చివేసి పక్కన సర్వీస్ రోడ్ వేయడం జరిగింది. కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం గౌరవ ఎమ్మెల్యే గారు కొత్త బ్రిడ్జి నిర్మాణం కోసం ఆ బ్రిడ్జిని తొలగించి జనాల రాకపోకల కోసం పక్కన సర్వీస్ రోడ్ వేయడం జరిగింది. ఆ బ్రిడ్జి నిర్మించే వరకు ఈ సర్వీస్ రోడ్డునే వాహనదారులు పోతారు, ప్రజలు పోతారు. ఆ సర్వీస్ రోడ్డుకి వీధి లైట్లు లేక ఆ కొసన ఈ కొసన వీధి లైట్లు వేయడం వల్ల రాత్రిపూట ప్రయాణించే వాహనదారులు అయితేమి, నడిచిపోయే ప్రజలైతేమి యాక్సిడెంట్లకు గురవుతూ కాలువలో పడిపోయే ప్రమాదం ఏర్పడింది. ఆ బ్రిడ్జి మీద, ఆ సర్వీస్ రోడ్డు మీద వెంటనే అక్కడక్కడ వీధి లైట్లు వెలిగించాలని, కాంతిని ఇవ్వాలని, ప్రజలకి రాత్రిపూట అంధకారం లేకుండా ప్రజలు వెలుగులో పోయే విధంగా లైట్లు వేయమని, అదేవిధంగా
సర్వీస్ రోడ్డుకు రెండు పక్కల ప్రమాద సూచికలు ఏర్పాటు చేయమని చెప్పి గౌరవ కమిషనర్ గారికి ఈరోజు మేము అర్జీలు సమర్పించడం జరిగింది. అధికారులకు ఒకటే చెప్తున్నాం, జనతా వారధులు ఇచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించాల్సిందే. పరిష్కారం చూపించిన వెడల ఎక్కడైతే మా జనతా వారధులు ఇచ్చిన అర్జీకి పరిష్కారం దొరకదో అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులైన మేమంతా కూడా కలిసి కట్టుగా పనిచేసే దాకా ఒప్పుకోమని మీకు తెలియజేస్తూ, ప్రజాసేవ కోసం ప్రజాధనంతో డబ్బులు తీసుకునే మీరు ప్రజా సమస్యలు తీర్చాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.